ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేసే మాట ఎలా ఉన్నా తన బలాన్ని స్వరాన్ని మరింత పెంచుకోవడంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంపై జరిగిన చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ యుద్ధం ముగించేందుకు పుతిన్ ఓ కీలక డిమాండ్ చేసినట్లు సమాచారం. యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని ఆయన డిమాండ్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అలస్కా భేటీ అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ క్రమంలో పుతిన్ చేసిన ప్రతిపాదనను అగ్రరాజ్యాధిపతి వారికి వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ డిమాండ్ను జెలెన్స్కీ తిరస్కరించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే రష్యా సరిహద్దుల వెంబడి తూర్పు ఉక్రెయిన్లో డాన్బాస్ ప్రాంతం ఉంది. అందులోనే డొనెట్స్క్, లుహాన్స్క్లు అంతర్భాగాలు. పారిశ్రామిక హబ్గా ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతుంది. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రష్యా అధీనంలోనే ఉంది. లోనే ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని మాస్కో తన సొంతం చేసుకుంది. ఇటీవల మాస్కో బలగాలు ఈ ప్రాంతంలోకి మరింతగా చొచ్చుకువచ్చాయి. కేవలం 30% డొనెట్స్క్ ప్రాంతం మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతాన్ని కూడా తమ వశం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. ఇక సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అలస్కాలో పుతిన్తో భేటీ అయి చర్చలు జరిపారు. వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ చర్చలు సానుకూలంగా జరిగాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, రష్యాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గమని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జెలెన్స్కీతో ఆయన సమావేశం అవనున్నారు. కాగా అమెరికాకు పుతిన్ వెళ్లడం గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించాక అగ్రరాజ్యానికి వెళ్లడం కూడా ఇదే ప్రథమం. యుద్ధ నేరాభియోగాలపై పుతిన్కు 2023లో అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. దాంతో ఆయన చేపట్టే విదేశీ పర్యటనలు ప్రపంచ నేతలతో ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎర్రతివాచి పరిచి ఆయన్ని ట్రంప్ స్వాగతించడంతో పాటు ఆ సమయంలో యుద్ధ విమానాలు వారి మీదుగా వెళ్లడం చూస్తుంటే పుతిన్ను ట్రంప్ ఒక స్నేహితుడిగా భావిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.